నమస్తే అందరికీ. జలతత్వాన్ని పెంచడానికి జలముద్ర వేయాలి, అంటే వర్ణముద్ర. ఈ ముద్రలో ఎలా వేస్తాం? చిటికెన వేలు, బొటన వేలు చివరలు, ఇది బొటన వేలు, ఇది చిటికెన వేలు, ఇది బొటన వేలు. ఎలా? ఇది వరుణ ముద్ర. అంటే ఇలా తగిలించడం అంతే, గోల్ తగలవద్దు మరి. ఓకే. ఈ జలముద్రలో, ఈ వరుణ ముద్రలో చిటికెన వేలు చివరను బొటన వేలు చివరతో కలిపి ఉంచి మిగతా 3 వేలను, అంటే చూపుడు వేలిని, మధ్య వేలిని, ఉంగరపు వేలిని నిటారుగా ఉంచాలి. ముద్ర వేసుకున్నప్పుడు బొటన వేలుని చిటికెన వేలు గోరుకు తాకకుండా చూసుకోవాలి. గోరును తాకిస్తూ పెడితే శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ముద్రను వేసుకున్నప్పుడు బొటన వేలు చివరను చిటికెన వేలు గోటిని తాటి కానీ లేదా గోటికి ముందున్న చర్మానికి కానీ తాకుతూ ఉండాలి. దీనివల్ల ఫలితాలేంటి? చర్మం తడారిపోవడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. కాబట్టి జలముద్రతో చర్మం పొడారిపోవడం తగ్గించుకొని శరీరంలో తేమను పెంచుకొని ఈ సమస్యని నియంత్రించుకోవచ్చు. అంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి, చర్మ వ్యాధులు లేకుండా అవుతాయి, చర్మ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఏది? ఈ జలముద్ర వేసుకొని. శరీరంలో నీటి శాతం పెరిగితే మలబద్ధకం సమస్యలు ఉండవు, కాన్స్టిపేషన్ కూడా ఉండదు, దాంతోనే వచ్చే రోగాలు రావు. శరీరంలో శీతోష్ణాలను సమతుల్యం చేయడానికి వర్ణముద్ర బాగా ఉపకరిస్తుంది. ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి వర్ణముద్రతో దాన్ని తగ్గించుకొని జ్వరబాధ నుండి బయటపడవచ్చును. ఇంకా శరీరంలో అగ్నితత్వం పెరిగినప్పుడు వేడి ఎక్కువై వాపులు, కురుపులు, గడ్డలు వచ్చి నొప్పిని కలిగిస్తుంటాయి. వీటన్నిటిని అరికట్టడానికి వర్ణముద్ర బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ ముద్ర వేసుకుంటే కూడా తగ్గిపోతుంది. వర్ణముద్ర వల్ల శరీరంలో తేమ పెరుగుతుంది కాబట్టి అగ్నితత్వాన్ని అడ్డుకొని బాధను నివారిస్తుంది. ఓకే. నెక్స్ట్, వర్ణముద్ర రక్తాన్ని శుభ్రపరిచి శరీర సౌందర్యాన్ని కాపాడుతుంది. అంటే సౌందర్యంగా ఉండాలి అంటే కూడా ఈ యొక్క వర్ణముద్ర వేసుకుంటే శరీర సౌందర్యం కూడా పెరుగుతుంది. ఈ ముద్రను అవసరాన్ని బట్టి ఎంతసేపు అయినా వేసుకోవచ్చు, ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు. ఒక్క గర్భిణీ స్త్రీలు మాత్రం తప్ప. గర్భిణీ స్త్రీలు కూడా ఈ ముద్రను 8వ నెల వరకు వేసుకోకుండా తర్వాత వేసుకోవచ్చు. 8 నెలలు నిండిన తర్వాత వేసుకోవచ్చు ఈ యొక్క వర్ణ ముద్ర. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్ నరిమెట. ఆల్ ది బెస్ట్.